42% రిజర్వేషన్ల అమలుపై ఏదైతే కామారెడ్డిలో డిక్లేర్ చేసి ఈ రోజు వరకు కూడా అమలు చేయకుండా దాని ప్రస్తావన లేకుండా ఎన్నికలకు సమయం అవుతున్నటువంటి సమయంలో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా నాయకులందరూ వచ్చారు. దీనిపై కార్యాచరణ కరగై ఈరోజు ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ముందుగా మహబూబ్నగర్ నుంచి విచ్చేసినటువంటి బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాండు యాదవ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు పాండు యాదవ్, బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నా. మేము డాక్టర్ వినయ్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ కులాల ఐక్య వేదిక దాదాపు గత 2 years వరకు కూడా ఆయన అధ్యక్షతన పనిచేసినాం. ప్రస్తుతం నేను రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ ఈ అన్ని బీసీ సంఘాలతో కలిసి సమన్వయంతో మనం ఒక కార్యాచరణ తీసుకోవాలన్న ఆలోచన అన్న మాకు చెప్పడంతో అన్నతోని కలిసి రావాలన్న ఉద్దేశంతో దాదాపుగా గత 5-6 నెలలుగా ఒక ప్రయత్నం జరుగుతుంది. మేము ఈరోజు బీసీ కులాల ఐక్యవేదిక ముఖ్యంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రకుల నాయకత్వంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీల ఏదో ఇస్తారు అన్న ఆశలను పెట్టుకోకుండా ఈరోజు బీసీలు తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టుగా బీసీలు అస్తిత్వాన్ని కొనసాగించాలంటే రాజకీయ పార్టీలు ఇస్తేనే గెలుస్తాము అన్నది కాకుండా మాకు మేముగా పోటీ చేసి అది ఇండిపెండెంట్ గానైనా పర్వాలేదు లేదా సంఘాల నాయకత్వంలోనైనా పర్వాలేదు పనిచేస్తామనే లైన్ లో మేము ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తూ వచ్చినాం. మాకు దాదాపు మా జిల్లాలో కానీ కొంత మాకు రిజల్ట్ వచ్చింది. మేము దాన్ని పట్టుకొని గ్రామీణ బేస్ ను ఏర్పాటు చేసుకొని పనిచేస్తా ఉన్నాం. ఇవాళ మాకున్నటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళు ఇచ్చినప్పటికీ మాకు వచ్చిన అనుభవాలు కావచ్చు లేదా మన అందరికీ తెలుస్తున్న విషయాలు కావచ్చు ఏంటంటే రాజకీయ పార్టీలు ఏమైనా అవకాశాలు ఇచ్చినా వాళ్ళు ఆ గెలిచిన వ్యక్తి కావచ్చు లేదా ఆ ప్రజాప్రతినిధి కావచ్చు ఆ పార్టీకే పనిచేయాలి తప్ప బీసీలకు పనిచేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఏది ఏమైనా వాళ్ళ ఆలోచనలు మనము ఎండగట్టాలంటే వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% ఇస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు కాబట్టి మరి ఇస్తామన్న సంగతి ఏమైంది ఇది తేల్చాలన్న ఆలోచనకు ఈ రోజు మేము మద్దతు చేస్తూ వాస్తవానికి బీసీ కులాల ఐక్యవేదికకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దాదాపుగా మనకు మనం పోటీ చేసి మనకు మనమే నిలబడాలి, మనమే రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలి లేదా సంఘాల నాయకత్వంలోనైనా పర్వాలేదు ఈ ఐడియాలజీ కలిగిన వ్యక్తులనే గెలిపించుకోవాలి అన్న ఆలోచనతోని కొనసాగుతున్నటువంటి బీసీ కులాల ఐక్యవేదిక ఈ రోజు ఎర్ర సత్యనారాయణ అన్నవారు పిల్లడం వారితో కలిసి పనిచేయడానికి ఇవాళ మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ఇవన్నీ విషయాలను ఇంకా అన్న చాలా విషయాలని నోటీస్ లోకి తీసుకొస్తారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 42% రిజర్వేషన్ వాస్తవానికి వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు నిజాయితీగా వాళ్ళు చెప్పిన దాన్ని అమలు చేస్తే రిజర్వేషన్లనే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కాకుండా మేము పార్టీగా ఇస్తాం లేదా మేమే 42% ఇస్తాం మాకేం సంబంధం లేదన్న ఆలోచనను తీసుకొస్తే మాత్రం దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ మిగతా విషయాలను అన్నగారు వివరిస్తారని చెప్పి తెలియజేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సుధాకర్ మురాజ్, జాతీయ కార్యదర్శి. వేదిక నుంచి పెద్దలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మనకు బీసీలకు ఇస్తున్న 42% ఇవ్వడానికి ఇంత మనం పంపినరు. కానీ స్టేట్ గవర్నమెంట్ మనకు పంపింది కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో లేదు. సీఎం గారు దాన్ని వెంబడి వాడి చేయించుకొని సాధించాలి కానీ దాని గురించి ఏం మాట్లాడతలేదు. వేరొక పార్టీలు కూడా బీసీలు అంటారు. ఈ రోజు బీసీ ధ్వనిస్తుంది స్టేట్ లో. అయినా కూడా మొన్న దాకా మనకు బీజేపీ తీసుకున్న మాకు ఎగ్జాంపుల్ మనం బీజేపీ వాళ్ళు బీసీకి ఇస్తామని చెప్పి లాస్ట్ బ్రాహ్మణునికి గడ్డ పెట్టారు. ఇట్లా ఎన్ని రోజులు బీసీలను ముచ్చబెడతారు, ఎన్ని రోజులు బీసీలను మొదలు పెడతారు. ప్రతిరోజు బీసీలను మొదలు పెడుతూ వస్తూనే ఉన్నారు. ఏ చైర్మన్లు అయినా ఏ ఐఏఎస్ ఆఫీసర్లు అయినా మీరు ఎక్కడైనా చూడండి బీసీలకు ప్రాతినిధ్యం ఎక్కడ కూడా లేదు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ బీసీలకు బీసీలు ఎన్నికలు పెడతామంటారు. 42 డిక్లేర్ చేసి ఎన్నికలు పెట్టాలి. సంఘాలన్నీ పోరాడుతున్నాయి 42% పెట్టండి ఎలక్షన్కి ఎట్లా పోతారు అని చెప్పి. లేడీస్ ది 33% అన్నారు, అది అట్లే ముగింది. ఈసారి పార్లమెంట్ లో మాత్రం బీసీ మంత్రిత్వ శాఖ తప్పకుండా కావాలని ఎంపీలు కొట్లాడాల. 72 మంది ఎంపీలు ఉన్న బీసీలు ఎంపీలు ఉన్న పార్లమెంట్ లో ఒక్కవేళ బీసీల గురించి మాట్లాడేది
ఏ విషయం విషయం తెలంగాణ బీసీలో మాట్లాడాలి, తెలంగాణ సంఘాలే మాట్లాడాలి, అంతేగాని వేరే బీసీలో ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మనం అనుకుంటున్న దాన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే బీసీలో వాళ్ళు పట్టించుకున్న నాకులు లేట అయిపోయింది. రేపు ఎలక్షన్ లో 42% వచ్చినా రాకున్నా బీసీలంతా ఐక్యమై పోరాడాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బీసీలు ఒకటైపోయి మనం పోరాడితే మనకు జీవనం తప్పకుండా లభిస్తుంది. కనుక బీసీలు ఇక్కడ మేల్కొనండి. మనము బీజేపీ పార్టీ చేస్తున్నాం, బ్రాహ్మణుల పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం, కమ్మల పార్టీ, బీఆర్ఎస్ చేస్తున్నాం, ఎనుమల పార్టీ, కాంగ్రెస్ రెడ్డిల పార్టీ, మళ్ళీ బీసీపీ బహుజన పార్టీ ఎక్కడ ఉంది? ఇక్కడ మన బహుజన పార్టీలు ఏమీ ఎక్కడ లేరు. నామకావస్తే మనం అందరూ వాడుకుంటుంది బీసీలు అని చెప్పి, అంతేగాని మనం ఎవరు పట్టించుకోని నాదులు లేడు, మనం ఎవరు పట్టించుకోడు. కనుక ఈ రోజైనా బీసీలు ఐక్యమై సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి బీసీల చూపు చూసి ఎలక్షన్ కంటే ముందే 32% డిక్లేర్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ మధ్యాహ్నపు నమస్కారములు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పే సమయం ఆసన్నమైందనేది మా భయం. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, పక్క కర్ణాటక ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, ఈ ముఖ్యమంత్రి ఇంప్లిమెంటేషన్ అన్నాడు, అది అడ్డంగా దక్కుతుంది. అట్లాంటి సమావేశం ఏర్పాటు చేసాం. వల్ల 20 సప్తాహాలు ముందుగా గోయాక్ల పడుతున్న శుభాకాంక్షలు తెలుసుకుంటూ, మిత్రులారా, ఒకటే ఒక పాయింట్, 42% ఇవ్వకపోతే కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా వచ్చిండు, కొడంగల్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చిండు. నెక్స్ట్ రాష్ట్రమే దాటాల్సి వస్తుంది పెద్దమాచి. మరి ఆ ఢిల్లీలో ఎట్లా ఎంపీ ఆల్రెడీ మల్కాజ్గిరి ఎంపీ చేసిండు, మళ్ళీ ఎంపీగా రాజ్యసభ పోయి అక్కడ చూసుకుంటే మేలు. ఎందుకంటే చేత కానప్పుడు, అసమర్థుడైనప్పుడు ఇంట్లో పిల్లగానే మన తల్లిదండ్రులు తిడతారు, ఎవరానికి చేత కానప్పుడు ఎందుకు బయట పోయి బతికిపోరని. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 42% ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరు చేయాలి మాకు? పోనీ మీ 42% మాకు విముక్తి కలుగుతా అంటే విముక్తి కలగదు. ఏదో మామూలు తెల్ల బట్టలు వేసి ఈ మధ్య సోకులో తిరుగుతారు. వాళ్ళంతా జడ్పీటీసో, ఎంపీటీసో, సర్పంచ్, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఈ సోకులో ఉన్నాయి అంతే తప్ప మా వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చుకున్న సోకు ఇంకా వస్తే మీరు ఉండరు. ఆ దృష్టిలో పెట్టుకొని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, జిల్లా వాసిగా నీకు నేను ఒక్కటే రిక్వెస్ట్, అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు నీకు తెలుసు, కొడంగల్ నువ్వు కూడా ఒప్పుకున్నావు, నా బీసీలు ఎక్కువ ఉన్నారు, నాకు నేను ఇట్లా మాట తప్పితే నన్నే కూడా ఇస్తారన్నావు. ఆ వరకు తెచ్చుకోవద్దనే ఉద్దేశంతోన 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోతే రెఫరెండం కూడా మీరు మేము గెలుద్దాం. ఇంకా ఊకే ఎందుకు ముసలి గుర్తులాట, నీకు చాలా అవుతే రెఫరెండం కూడా అప్పుడు ప్రజలుగా తిరుగుబాటు చేస్తారు, రాజ్యాధికారం మీద బీసీలో తెలిసిపోతుంది. ఊకే నాంతుడు రోజు ఒక పేపర్ రాస్తున్నాయి, పేపర్ మిమ్మల్ని అంటలేని పేపర్లు అంటున్నా, రోజు పేపర్ వస్తుంది. 42% లేకుండా ఎలక్షన్స్ పోతున్నాడు ఆయన. ఒక పేపర్ అంటే పార్టీ 42% ఇస్తా ఉంటది. అది మరి ఏ పార్టీ? వీళ్ళకి ఎవరి జేబులో చెప్తున్నారు, వీళ్ళు ఎవరేమంటారు అంటే మీ ప్రమేయం లేకుండా, ప్రభుత్వం ప్రమేయం లేకుండా పేపర్లు రాస్తున్నాయా? హెడ్డింగ్ లో వస్తుంది రేపే నోటిఫికేషన్ అన్నట్టు, ఎల్లుండే ఎలక్షన్ అన్నట్టు. మరి మేము మామూలు గుండెపోటు చచ్చిపోగల, ఆ చచ్చిపోయే కార్యక్రమం జరిగితే నీవే మరి సెంచర్ కూడా సెంచర్ల పని కావాలి వస్తాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాక ఎలక్షన్ కో ఇంకో 4 రోజులు తీసుకో, నష్టం ఏం లేదు. మన ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీ లేదు, బీసీల మధ్యలో ఓసీల మధ్యలో ఉన్నది 42% పంచాయతీ. ఆ 42% ఇచ్చే విధంగా మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, అయ్యా ఢిల్లీకి కూడా మీరు నీసు పంపించే విధంగా చూసుకోండి సార్. ఇని ఆ 42% ఢిల్లీలో ఆమోదించుకొచ్చి ఈ ఎలక్షన్ జరిపి మా వాళ్ళు తెల్లబడలు అందరూ అధికారం తీసుకోవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. జోహార్ జ్యోతిరావు పూలేకు, జోహార్ జ్యోతిరావు పూలేకు, జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ బీపీ మండల్ కు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ బీసీ అమర వీరులకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీగా ఉన్నటువంటి బీసీల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఉద్యమ సహచరుడు పెద్దన్న ఎర్ర సత్యనారాయణ గారు, అదే మాదిరిగా తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు పాండు యాదవ్ గారు, మా ఉద్యమ సహచరుడు మిత్రుడు నందగోపాల్ గారు, అదే మాదిరి మా పెద్దన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి సుధాకర్ అన్న, ఉదయ్, మిగతా మిత్రులకు అందరికి కూడా, గోపన్న, మా పెద్దన్న హాల్లో కూర్చున్నాడు భుజ కృష్ణన్న, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రుల గురించి ముందు మాట్లాడి తర్వాత సబ్జెక్ట్ మాట్లాడు. నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమంలో మీడియా మిత్రులు అందరూ కూడా తెలంగాణ కోసం తెలంగాణ కళలు అనే నినాదంతో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు మొత్తం రిపోర్ట్ చేస్తూ ప్రజలకు అందరికి అందించడంలో ప్రధాన భూమిక పోషించింది. వారికి ఆ ఉద్యమ కాలంలో ధన్యవాదాలు తెలియజేసినాం. ఇప్పుడు కొనసాగుతున్న సామాజిక ఉద్యమాలకు కూడా అదే స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి 42% రిజర్వేషన్లు అనేది కొత్త డిమాండ్ కాదు. జ్యోతిరావు పూలే నుండి మొదలు పెడితే నిన్నటి బీపీ మండల్, ఆర్ కృష్ణయ్య, లేకపోతే మిగతా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రామ్విలాస్ పాస్వాన్, కాన్సీరామ్ లాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఉద్యమ కొనసాగింపులో భాగమే. మొన్న గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే పీసీ డిక్లరేషన్, దాంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది. ఆ హామీ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా ఆ హామీని ఆహ్వానిస్తూ గౌరవిస్తూ పెద్ద ఎత్తున స్పందించి బీసీలందరూ ఓట్లు వేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్న బీసీ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం వెంటనే కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించి దాన్ని ప్రకటించిండ్రు. సేకరించిన జనాభా లెక్కల ఆధారంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. అన్ని పార్టీలు మద్దతు చేసి అందరూ ఆమోదించారు. దాన్ని గవర్నర్ దగ్గరికి కూడా పంపించడం జరిగింది. గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇప్పుడు దాన్ని ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తున్నది? ఇప్పటికే దాన్ని పంపించి 3 నెలలు దాటిపోయింది, 4 నెలలు కావస్తుంది. ఎందుకు డిలే చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంది? దాంట్లో ఉన్న కుట్రలు ఏందనేది మేము సీరియస్ గా చర్చ చేయడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. చర్చ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మొన్న పోయిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మాకు రిజర్వేషన్ అంటే ఎఫ్సీలకు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఎక్కడ ఎవరు ఎటువంటి ఉద్యమాలు చేయలేదు. ఎటువంటి నినాదం లేనిది, ఎటువంటి ఉద్యమాలు లేనిది, ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు లేనటువంటి ఒక అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఒకరోజు లోక్సభ, 2వ రోజు రాజ్యసభ, 3వ రోజు రాష్ట్రపతి ఆమోదం, 3 రోజులలో తీర్మానం చేసి దాన్ని చట్టరూపం చేసినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. అట్లా ఆధిపత్య కులాలకు రిజర్వేషన్ ప్రకటించేటప్పుడు మీకున్న చొరవ, మీకున్న ఇంట్రెస్ట్ బీసీల మీద ఎందుకు లేదని క్వశ్చన్ చేస్తున్నాం. బీసీల మీద ఈ రాష్ట్రంలో దేశంలో మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల మీద మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఎందుకంత చిన్న చూపు? ఎందుకంత సవతి తల్లి ప్రేమ? బీసీల ఓట్లతో మీరు అధికారంలోకి రాలేదా? రాకపోతే మీరు రాలేదని చెప్పండి. లేదా బీసీల ఓట్లు మాకు అక్కర్లేదని చెప్పండి. బీసీల సంపద మాకు అక్కర్లేదని చెప్పండి. బీసీల మీద వేసేటువంటి పన్నులు మాకు అక్కర్లేదని చెప్పండి. బీసీలు పన్నులు కట్టరు, బీసీల సంపద మీకు ఇవ్వరు, బీసీలను భాగస్వామ్యం చేయకండి. ఒకవేళ అట్లా కనుక ప్రకటిస్తే మాకేం అభ్యంతరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలి, ఎట్లా బుద్ధి చెప్పాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా బీజేపీకి ఓట్లేస్తారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎందుకు మోసం చేస్తారు? దీన్ని క్వశ్చన్ చేయడానికే ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, గవర్నర్ కు పంపించిండ్రు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయనప్పుడు, దాన్ని ఆమోదించినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మీరు చేస్తున్నటువంటి రాజకీయ కార్యక్రమాలు ఏంటి? మొదట్లో మీరు గవర్నర్ ఆమోదం కంటే ముందే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ లో శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మీరు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించిన విషయం మాకు తెలుసు. కానీ గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోయిన తర్వాత ఇక్కడ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ బీసీ సంఘాల నాయకుల్ని, కుల సంఘాల నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎంపీలను, బీసీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, లేదా మిగతా ప్రజా సంఘాల వాళ్ళను, లేదా రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు యుద్ధాన్ని ప్రకటిస్తలేరు? ఎందుకు రాజకీయ కార్యక్రమాలు ప్రకటిస్తలేరు? మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయపడతారు? ఒకవేళ మీరు కనుక ఇక్కడ అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి కమిటీని మొత్తం ఢిల్లీకి తీసుకుపోయి ఒక 10 లక్షల మందిని ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీలో పెద్ద ఎత్తున మనం ఒక ర్యాలీ చేద్దాం. ఆ ర్యాలీ చేస్తే మీకు ఈ రాష్ట్రంలో బీసీలకు అందరికీ 42% రిజర్వేషన్ సాధించగలిగితే బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ చరిత్ర మీకు దక్కుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న బీసీలందరూ కూడా
గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు పరిగణలోకి కనీసం ఎన్నికల్లో మీరు గెలవడం కోసమైనా కూడా దీన్ని ఆమోదించవచ్చు కదా. ఎన్నికల్లో మీరు గెలవడం కోసమైనా మీరు ఒక రాజకీయ కార్యక్రమం ప్రకటించి ఢిల్లీ గడ్డ మీద యుద్ధాన్ని ప్రకటించవచ్చు కదా. ఎందుకు మీరు ఆ పని చేస్తలేరు? ఈ దోముసల ఆటలేంది, దాగుడుమూతల ఆటలేంది? రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దాని మీద చర్య తీసుకొని వెంటనే స్పందించాలి, చర్య తీసుకోవాలి. అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఏర్పాటు చేసి ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం, ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, పిసిసి అధ్యక్షుల మీద ఉన్నదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మేమే అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు ప్రకటించి ఈ దాగుడు మూతలను ప్రజల ముందు ఎండగట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో బీజేపీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఈ బీజేపీ ఎంపీలు 2 మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను సాధించడం కోసము మీరు చేస్తున్నటువంటి రాజకీయ కార్యక్రమాలు ఇది ఒకసారి ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతాం కదా. 42% రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి లేకపోతే మీరు బీసీని ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మేము ఎట్లా నమ్మాలని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మొన్న జరిగిన బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా చివరి దాకా కూడా బీసీకి ఇస్తామని చెప్పి ఆశలు కల్పించి పాపం ఈటల రాజేందర్ మా బీసీ ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన మన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి అనేక సార్లు వాగ్దానాలు చేసి తీరా ఆ అధ్యక్ష పదవి ప్రకటించే సందర్భంలో ఒక బ్రాహ్మణ నాయకుడికి ఇచ్చి బీసీని మోసం చేసిన చరిత్రను కూడా మేము గమనిస్తున్నాం. ఈటల రాజేందర్ అన్న బీజేపీ మీకు ఎప్పుడు కూడా ఆ పార్టీలో స్థానం ఇవ్వదు, ఆ పార్టీలో గౌరవం కూడా ఇవ్వదు. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ బీజేపీని వదిలిపెట్టండి, బీసీ ప్రజలకు రాండి, సామాజిక ఉద్యమాన్ని నడుపుతాం. సామాజిక ఉద్యమాన్ని నడపడం కోసం జరిగే కార్యక్రమాలకు మీరు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉండాలి. మీ వైపున ప్రజలు చూస్తున్నారు, మీరు ఆ బీజేపీని వదిలేయండి. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ కాబట్టి దాన్ని వదిలేయండి. దాని సజీవ సాక్ష్యం మొన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మీరు కూడా పార్లమెంట్ లో ఉన్నారు. 50,64,345 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు 2,500 కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలను అవమానపరిచిన చరిత్ర మీ కళ్ళ ముందు జరిగింది. మీరు పార్లమెంట్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగింది. దాన్ని చూస్తే మీకు అర్థమైతే లేదా బీజేపీ పార్టీ బీసీ ఎంత వ్యతిరేక పార్టీ మీకు అర్థమైతే లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు దోషి పెట్టడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అదాని అంబానీలను పెద్దలను చేయడం కోసం, సంపన్నులను చేయడం కోసం, ప్రపంచ సంపన్నులను చేయడం కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం మీకు అర్థమైతే లేదా? మీరు దీన్ని మొత్తం అర్థం చేసుకోండి. మీరు బీసీల పక్షాన ఉండండి, తెలంగాణ పక్షాన ఉండండి, సామాజిక న్యాయం పక్షాన ఉండండి. మీరు బీజేపీకి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి వస్తే, లేదా సామాజిక ఉద్యమంలోకి వస్తే మేమందరం మీతో కలిసి పనిచేస్తాము. ఆ బీజేపీ పార్టీ మోసపూరిత పార్టీ, అది ఎప్పుడు ప్రజల పక్షాన లేదు, ప్రజల కోసం కూడా లేదు. కాబట్టి దాన్ని మీరు నిర్మమాటంగా దాన్ని వదిలేసి ప్రజలకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే, దానికి సంబంధించిన రాజకీయ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించకపోతే మేము ఈ 2 పార్టీలను, 2 ప్రభుత్వాలను కూడా తీవ్రంగా ప్రజలకు తీసుకుపోయి ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. హామీ మీద రాష్ట్ర ప్రభుత్వం అయ్యిందో ఆ కాంగ్రెస్ పార్టీ 2023లో కూడా ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా ప్రధాన హామీ ఏంటిదంటే బీసీల పట్ల, బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక రంగాల్లో కూడా అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాననేటటువంటి ప్రధాన డిమాండ్, దానికి అనుబంధ డిమాండ్ చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిందనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీల సిస్టంలో కూడా ఇదే ప్రధానమైంది, ఇదే కీలకమైన మార్పు దింపింది, ఇదే అధికారంలోకి ఇచ్చింది. అంతేగాక కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి హామీ అమలు చేస్తుంది అనేటటువంటి విషయంలో సందిగ్ధ నాయకులను నెలకొల్పుతున్నారని ఏదైతే 1 to 2 years నుంచి రాహుల్ గాంధీ దేశమంతా తిరుక్కుంటూ సామాజిక న్యాయము, రాజ్యాంగ రక్షణ అనేటటువంటి దాని మీద ఏక సూత్ర పథకం మీద దేశం మొత్తం తిరుగుతుంది. కాబట్టి ఆయన స్థాపించే రాష్ట్రంలో ఇది సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఏదైతే అప్పర్ కాస్ట్ వాళ్ళు గత 75 సంవత్సరాలుగా ఈ డిమాండ్ లో ఉద్దేశపూర్వకంగా రకరకాల మోసాలతో కుట్రతో చెప్తున్న సందర్భాన్ని కూడా గమనించినప్పుడు కూడా సరే ఈసారి మనకు ఇంత స్పష్టంగా చెప్తుంది కదా,
ఇది నమ్మొచ్చు అనేటువంటి ఆ ఆలోచనతోటి ఈ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వైరుధ్యాల కారణమా లేకపోతే వాళ్ళ పాలసీ డిజైన్ ఉన్న మోసమా ఇప్పుడు బట్టబయలుదేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల వరకు కూడా దీని ఒక్కడి కూడా ముందుకేలేదు. దాదాపు 1 సంవత్సరం వరకు కూడా దీని మీద యోసిత్తలేదు. అయితే కులగణన అనేటటువంటి ప్రతిబంధకంతో వీళ్ళు ఈ పని చేస్తలేరు అనేటటువంటి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి సమాధానం ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా గతంలో ఉన్నటువంటి ఆ పెండింగ్ పిటిషన్ రీయాక్టివేట్ చేసుకొని కులగణనకు అనుకూలంగా మొట్టమొదటిసారిగా వ్యూహాత్మకంగా కులగణన నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కులగణన అనేటటువంటి వాళ్ళ హామీని నెరవేర్చాల్సినటువంటి దశలోపల సంవత్సరంగా విఫలమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి హైకోర్టు తీర్పు ద్వారా కులగణన అమలు చేసేటటువంటి కార్యక్రమానికి కంపల్షన్ క్రియేట్ కావడం జరిగింది. ఆ రకంగా కులగణన అనేటటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కులగణన అనేటటువంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తన ఇష్టంతో తన హామీ నెరవేర్చే క్రమంలో చేసింది కాదు, కేవలం హైకోర్టు ఇచ్చినటువంటి మేము వేసినటువంటి పిటిషన్ కారణంగా వచ్చిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అయితే కులగణన అనేటటువంటి అడ్డం తిరిగిన తర్వాత నేషనల్గా ఈజియెస్ట్ మార్గం, ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చేటువంటి దానికి 2018లో వచ్చినటువంటి 50% రిజర్వేషన్ పరిమితి అనేటటువంటి ఒక అడ్డం ఉంది అనేటటువంటి ఏదైతే కానూన్ చూపిస్తూ ఈ దేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఆ దాన్ని మోసం చేస్తూ వస్తుందో ఆ మోసానికి విరుగుడుగా కులగణన అనేటటువంటి ఒక అడ్డమైన ఆయుధాన్ని తీసేసిన తర్వాత కూడా వీళ్ళకు మార్గం క్లియర్ అయినటువంటి పరిస్థితులు అక్కడ వెరీ ఈజియెస్ట్ మెథడ్ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఈజియెస్ట్ మెథడ్ ను ఈజీగా చేయాల్సినటువంటి అవకాశంలో దేశంలో ఏ హైకోర్టులు కానీ ఏ రాష్ట్రంలో కానీ జరిగినటువంటి విధంగా ఇక్కడ కులగణనటువంటి తీర్పు అదేవిధంగా కులగణన ప్రక్రియ జరిగి దేశానికి మారువేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు కూడా దాన్ని రిజల్ట్ తీసుకోవడం ఈ 8 నెలలుగా మరింత జాప్యం చేస్తుంది. దీని మీద రకరకాల అనుమానాలు వస్తున్నటువంటి ఈ నేపథ్యం ఇది. ఎందుకంటే కులగణన వచ్చిన తర్వాత కులగణన చూపించుకొని రిజర్వేషన్ ఇవ్వడంలో కూడా న్యాయ ప్రతిబంధకమైనటువంటిది వచ్చే అవకాశం అనేటటువంటిది దాదాపు కనిష్టీకరణ చేసేటువంటి పరిస్థితి. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కేవలము ఏది చేతులు తెలుపుకున్నట్టుగా తీర్మానం చేసి ప్రాసెస్ చేసి యూనియన్ గవర్నమెంట్ పంపించేసేసి ఈ సిస్టమ్ ను గాలి వదిలేసేసింది. దీంట్లో ఇప్పటివరకు కూడా ఏ రోజు కూడా చిత్తశుద్ధి చూపటం లేదు. ఈ రోజుతో సహా ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళిండో కేంద్ర మంత్రిని కలిసిండో ఈ రోజు వరకు కూడా ఈ సామాజిక న్యాయం కొరకు జరిగేటటువంటి కనీసం మంత్రులు కానీ ఈ ప్రాసెస్ ని కానీ రాష్ట్ర ప్రభుత్వంలో బాగున్నటువంటి ప్రాసెస్ ఉన్నటువంటి అడ్డంకులు కానీ దాన్ని తొలగించేటటువంటి ఈ ఉపాయాన్ని కానీ దేని కొరకు కూడా ఈ రోజు కూడా చేపట్టకపోవడం అనేటటువంటిది దుర్మార్గమే కాదు దురుద్దేశపూర్వకం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతే ఒకటి ఏం చేస్తుందంటే హైకోర్టు వేసినటువంటి ఒక పిటిషన్ ఏంటంటే సర్పంచ్ అనేది కూడా మీరు ఎప్పటికీ చేస్తారంటటువంటి ఒక పిటిషన్ కి సమాధానం ఇస్తూ మేము 3 నెలల్లో కూడా జరుగుతామని చెప్పేసి ఒక తీర్పు తీసుకొచ్చుకుండ్రు. అదేవిధంగా అమలు కొరకు కార్యక్రమం సరైన కూడా చేపట్టిండ్రు. అయితే ఏంటంటే తమకు తాను ఒక బాండింగ్ లో నిర్మించుకున్నారు హైకోర్టు ద్వారా. దీని మీద అవసరమైన ఆల్రెడీ ఎన్నో పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ లేకుండా లోకల్ బాడీకి ఎలక్షన్స్ పోయేటటువంటి అవకాశం లేకుండా పిటిషన్స్ కూడా క్లియర్ కాకముందే ఆ ఫెసిలిటీని కూడా వాడుకోకముందే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నేనే చేస్తామని ముందుకు వచ్చింది. మరి ముందుకు వచ్చిన వాళ్ళు మీరు ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల మీద మీరు ఎందుకు ఈ రోజు వరకు కూడా హైకోర్టు దాన్ని ప్రజలకు కానీ స్పష్టత పుస్తకాలు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ నెల 15వ తేదీ నాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అనుకూలంగా మీరు కేబినెట్ తీర్మానం చేయడానికి కొరకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దీని కొరకు మీరు ఎన్నో ముందుకు వస్తుండ్రు. ఇండైరెక్ట్ గా బ్యాలెట్ పత్రాలు కూడా తయారు చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా మీరు చేస్తుండ్రు. అయితే ఈ రోజు వరకు కూడా
కాంగ్రెస్ పార్టీ ఒకటేమో నేను అని కట్టుబడి ఉన్నామంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తుంది తప్ప ఈ రోజు వరకు కూడా నమ్మకమైనటువంటి ప్రయత్నం చేయడం లేదు. అంతేకాకుండా ఈ కొత్త మాట ఏం చెప్తున్నట్టే మధ్య మేము పార్టీ ద్వారా 42% ఇస్తామని చెప్పేసి పార్టీ ద్వారా 42% మీరు చేరుతుంటే మేము 42% అనేటువంటి హామీలు కమిటీ హామీలు మీరు ఎందుకు కట్టిందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈ 42% పార్టీ ద్వారా ఇచ్చేటటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబీసీ కూడా ఒప్పుకుంటలేదని చెప్పేసి ఈ సమాజం ఒప్పుకుంటలేదని చెప్పి మరొకసారి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మీరు ధైర్యంలో జమ్ము అవకాశం ఆలోచన ఉంటే మీరు 42% రిజర్వేషన్స్ లో ఈ రోజైనా కానీ యుద్ధ ప్రాతిపదికన దీని కేంద్ర ప్రభుత్వంతో తెచ్చి రాజమార్గాన్ని తీసుకోవాలని తప్ప ఏదో జీవోదారు తీసేసి కొట్టేసేసి ఆ తర్వాత మరొకసారి మేము ప్రయత్నం చేస్తాము మాతో గాలి అని చెప్పేసి గాలి మాటలు చెప్పడానికి అవసరమైనటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేసుకుంటే మాత్రమే రాబోయే రోజుల్లో కూడా బీసీ సైనికులు ప్రశ్నలు ఏమని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం. ఈ రోజు బీసీలో గతంలో లేరు, మొత్తంలో ఉద్యోగులు కాదు. ఇంతకు ముందు కోర్టులు చెప్పిన విన్నామో పార్టీలు చెప్పిన విన్నామో అని చెప్పేసి ఏదైతే మోసం చేస్తుందో ఆ ప్రతి మోసానికి సమాధానం ఉన్నటువంటి దశలో కూడా బీసీల వ్యవస్థ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ఏ రకంగా వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేసింది కూడా ఈ రాష్ట్ర బీసీలే. కాబట్టి మీరు బీసీలను మోసం చేసేటువంటి ఆలోచనలు ఇంకా చేయాలనుకుంటే మాత్రమే ఇక కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీనికి కార్యాచరణ రూపంలో ఉందా మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, లేకపోతే మీరు 42% రిజర్వేషన్ లేకుండా మీరు ఎన్నికలు పోయేటటువంటి పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర సవాలు పెడుతున్నారు. దీనికి అన్ని రకాల కార్యాచరణకు మేము పూనుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వచ్చే నెల 19వ తేదీనాడు కామారెడ్డిలో ఏదైతే మీరు మోసం చేసిందో ఆ మోసం చేసిన కేంద్రంలోనే 1,00,000 మందితోటి బీసీల సింహసంఖ్యను ఏర్పాటు చేస్తామని చెప్పి డిక్లేర్ చేస్తున్నాము. అంతేకాకుండా దానికి అనుకూలంగా ప్రిపరేటరీ మీటింగ్స్ అన్ని జిల్లాల్లో కూడా జిల్లా జనరల్ ఏర్పాటు చేయడం కాకుండా ఈ నెల 22 నాడు రాష్ట్ర స్థాయి విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అదేవిధంగా ఈ నెల 15న ఈ బీసీ కులాల ఐక్యవేదిక సమావేశం కూడా ఉంటుందని చెప్పి అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాలు కూడా దీనికి అన్ని సహసంబంధాలు అన్ని బీసీ సంఘాలు కూడా దీన్ని మద్దతు సేకరిస్తామని చెప్పేసి 1,00,000 మందితోటి మీకు మీటింగ్ పెట్టి రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి మీటింగ్ అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీని దూష్పాటనం చేసినటువంటి అత్యున్నతమైన మార్గ కార్యక్రమానికి మేము తీసుకుపోవడామని చెప్పి సవాల్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ చేస్తున్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటామనుకుంటున్నటువంటి బీజేపీ ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు రాష్ట్రం ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భం గుర్తిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర మొత్తంలో బీసీ రిజర్వేషన్ అంశాల్లో కేంద్రం కోర్టులో వేసింది. కేంద్రంలో కోర్టులో ఇంతవరకు కానీ మీకు స్పృహ లేకుండా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాల్లో చేస్తామని చెప్పేసి ఇంకా భ్రమంలో ఉంటామనుకుంటే కుదరదని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాము. తక్షణమే మీరు ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి 9 అంశంలో మీరు చొరవ తీసుకొని మీరు రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించేటటువంటి విధంగా మీరే ముందుకొచ్చి తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో కూడా బీజేపీ గది కూడా ఇప్పుడు అంతమైనటువంటి కాంగ్రెస్ గతికి సరిసమానమవుతుంది. అంతేకాకుండా ఏదైతే 2% మీరు మొదలెట్టి 30% వచ్చిందో ఆ 2% రుచి మళ్ళొకసారి ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆలోచించుకున్న మంది కూడా మీరు బీసీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి మరొకసారి స్పష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏదైతే ఈ మధ్య సర్ భారత చెప్తుందంటే రాజ్యాంగంలో కూడా సోషలిజం అనే పదం లేదు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో కూడా సోషలిజం తీసేయమని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తుందో ఈ దేశంలో ఉన్నటువంటి అందరి తరఫున నేను తీవ్రంగా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటిది బహుజనద్రోహము. మీరైతే 2-3% ప్రజల కొరకు మీరు 90% ప్రజల్లో తాకట్టు పెట్టేటటువంటి ఆలోచనలు కానీ ఏదో రాంగ్ ఇన్వెస్టిగేషన్ కానీ మీరు తీసుకొస్తుందో దీన్ని తక్షణమే అనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1946లో కూడా రాజ్యాంగ సభ ఏం చెప్పింది? సావరింటి
సోషలిజం, డెమోక్రసీ, రిపబ్లిక్, సెక్యులరిజం ఈ 5 పాయింట్లతోటి రాజ్యాంగ సభ వచ్చింది. దీని కాలంలో ఏ రకంగా అంటారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరు అదే ప్రమాణాన్ని తీసుకొని మీ పార్టీ వ్యవస్థాపకుడు గత రూపం ఉంది, బీజేపీ గత రూపంలో అవుతుందో జనసేన కానీ హిందూ మహాసేన కానీ ఏదో వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ దీని మీద ప్రమాణం చేయలేదా అని చెప్పేసి నేను ఈ ప్రశ్న చేస్తున్నాను. అంతేకాకుండా 1980 ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా మీరు అయితే అధికారంలోకి వచ్చిండ్రో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు బీజేపీ పార్టీలో కూడా పంచసూత్ర పథకాల్లో కూడా మొదటి పాయింట్ గా సోషలిజం పెట్టలేదా అని చెప్పేసి మేము సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీరు ఈ క్యాబినెట్ మానుకొని సమాజంలో ఉన్నటువంటి 99% వర్గాలకు వ్యతిరేకంగా ఆలోచన మానుకొని దానికి తక్షణమే మీరు బహుజనవాదంకు బహుజన ఉన్నతికి ఏదైతే మీరు అంత్యోదయం ఉన్నారో సోషలిజం గతంలో ఉన్నారో దాన్ని నిరూపించుకోవడానికి మీరు తక్షణమే ఈ బీసీ బిల్లులో ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని తక్షణమే ఆలోచించకపోతే మీరు ఇండియా రాష్ట్రంలో ప్రచారం ఉన్నట్టుగా ఇదంతా కూడా బీజేపీ కాదు బ్రాహ్మణ జిల్లా పార్టీ అని చెప్పి చూసి నేను ఏదైతే గతంలో చెప్పినదో అదే ప్రచారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.